ఎవరైతే ఇమ్మంది రవి ఉన్నారో ఆ రవికి ప్రజల నుంచి వెళ్ళి చాలా వరకు పాజిటివ్గానే మీన్ ఒపీనియన్స్ అన్ని రావడం జరుగుతుంది. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇవన్నీ వాదనలు జరుగుతున్న సమయంలో ఇండస్ట్రీ దీనివల్ల పైరసీ వల్ల వారు బాధింపబడ్డారు అని ప్రేక్షకుల దృష్టిలో కొంచెం కూడా బాధ లేదు. వారు ఇండస్ట్రీ వైపున అయ్యో నష్టపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం లేదు. కొంచెం వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఇండస్ట్రీకి తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకనో తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల ప్రజల్లో ఇండస్ట్రీ మీద ఇంకా నెగటివ్ ఫీలింగ్ అనేది పెంచే అవకాశం ఉంది అనేది ఎక్కడో మర్చిపోతున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇమ్మంది రవిని ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేయాలి, మేము చాలా వరకు నష్టపోయాము, మా కడుపు మంటతోటి నేను ఇలా మాట్లాడుతున్నాను, మేము చాలా బాధపడ్డాం కాబట్టి ఆ బాధను మేము ఇలా వెళ్ళబుచ్చుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఒక వ్యక్తిని ఇక అరెస్ట్ చేశారు కదా, చంపేయండి అని పోలీసులకు కానివ్వండి ఇలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం ఎంత వరకు క్రైమ్ అనేది తెలియదు. ఆయనకి తెలియకుండా అలా స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ప్రజలు ఏం చేస్తారు అంటే ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీ మీద నెగిటివ్ కామెంట్స్ అనేది రైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రజలకి అంటే ప్రేక్షకులకి అదే విధంగా ఇండస్ట్రీ